అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే నేను షాపింగ్ లాగా పెట్టాను కదండి నిన్న, దాన్ని కంటిన్యూ లాగండి. ఇది సెకండ్ డే వస్తుంది, సండే వస్తుందండి. అది సాటర్డే లాగా అయితే ఇది సండే లాగా అయితే వస్తుంది. నేనైతే సండే మార్నింగ్ తీసానండి. ఇది సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నాను మీకు. నేనైతే చపాతీ ఎగ్ పొరట్టు చేసుకున్నానండి ఈరోజు. ఇంకా షాపింగ్ అయితే ఇంకా మిగిలింది. మీకు చెప్పాను కదా, మా హస్బెండ్కి ప్యాంట్ అయితే నచ్చలేదు అని టీషర్ట్స్ అయితే తీసుకున్నారు, ప్యాంట్స్ అయితే తీసుకోలేదు. అవైతే కొన్ని పెండింగ్ ఉండే, తర్వాత కొన్ని నేనైతే బ్యాంగిల్స్ స్టిక్కర్స్ అయితే తీసుకోవాల్సిండే. అవైతే ఈరోజు అయితే షాపింగ్ చేయాలండి, అవుట్కి అయితే వెళ్ళాలి. అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి వెళ్దాం అనేసి రెడీ అవుతున్నామండి. నేనైతే అలాగే శారీ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ వేయాలండి. శారీ బ్లౌజ్ సండేనే వేసేస్తున్నాను, వన్ డే మాత్రం టైం ఉంది. పిల్లలకైతే భోజనం అయితే పెట్టేశానండి. తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే వెళ్ళాము. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా వేసేసామండి. తర్వాత నాకైతే బ్యాంగిల్స్, తర్వాత స్టిక్కర్స్ అయితే కావాల్సింది. అందుకే బ్యాంగిల్ స్టోర్స్ కూడా వెళ్ళేసి వచ్చేసాము. అవి చూసుకొని తర్వాత మా ఆయనకైతే జీన్స్ ప్యాంట్స్ అయితే తీసుకున్నామండి. అక్కడే జీన్స్ ప్యాంట్స్ వాళ్ళకి ఏం కావాలో అవన్నీ తీసుకొని వచ్చేసామండి. అక్కడైతే రోజు అయితే చాలా ఎండగా ఉండిందండి, విపరీతంగా. మాకైతే ఎండలో తిరిగి అయితే చాలా అల్ప అయితే అయిపోయింది. అందుకే జ్యూస్ అన్న తాగుదామని అయితే జ్యూస్ షాప్కి అయితే వచ్చామండి. మా పాప అయితే జ్యోత్స్న అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకునింది. మేమైతే బాదాం డ్రింక్ అయితే తీసుకున్నామండి. నేను, మా ఆయన, మా చిన్న పాప కూడా అదే తాగింది. చాలా చల్లగా ఉండిందాక అదే తాగిందండి. నేను, మా ఆయన ఇద్దరు తాగి ఇంటికైతే వచ్చేసాము. తర్వాత అయితే కొంచెం రెస్ట్ తీసుకొని నేనైతే నైట్కి అయితే డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఆ రోజు నైట్ డిన్నర్ అయితే నేను చికెన్ ఫ్రై చేసి బగారా రైస్ అయితే చేశానండి. మా పాప అయితే చికెన్ తినాలని అంటుండే, అందుకని దానికోసం అయితే మేము చికెన్ తెచ్చాము. వచ్చేటప్పుడు తెచ్చి చికెన్ ఫ్రై తర్వాత బగారా రైస్ అయితే చేసుకున్నామండి. అది చేసుకుంటేనే నేనైతే జ్యూస్ అయితే తాగుతున్నాను. జ్యూస్ అయితే చేశాను ఇంట్లో, లెమన్ జ్యూసు. అందుకే అది ఉండింది, అదైతే తాక్కునే వంట అయితే చేస్తున్నానండి ఈవినింగు. ఇదేనండి కంటిన్యూ లాగా అయితే. నేనైతే నెక్స్ట్ లాగ్లో కలుస్తానండి. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే కామెంట్ అయితే చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నేను నా యానివర్సరీ లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. నేను టెంపుల్కి వెళ్తున్నానని నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తానండి. అలాగే నా ప్యాకింగ్ వీడియో, తర్వాత ట్రావెలింగ్ లాగ్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుందండి. మీరైతే నా వీడియో చూడాలంటే ప్లీజ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా వస్తుంది అనేసి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే నాకైతే ఒక మోటివేషన్ అయితే వస్తుందండి వీడియో చేయాలని అనేసి. అందుకని మీరైతే ప్లీజ్ లైక్ అయితే చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.